నమస్తే. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పాము రఘు. ప్రజలారా, దయచేసి ఈ వీడియో పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియోని నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు గానివ్వండి, వాళ్ళని ఆరాధించే కుటుంబ సభ్యులు గానివ్వండి, అందరికీ చేరేలా ప్రయత్నించండి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి నేను ఫస్ట్ టైమ్ మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ గురించని. ఎందుకంటే తప్పదు కాబట్టి. ఎందుకంటే కొంతమంది రాజకీయాల్లో మంచి వ్యక్తులుంటరు, చెడ్డ వ్యక్తులుంటరు. కానీ వీళ్ళ ఫ్యామిలీని చూసుకుంటే మాత్రము ఎక్కడ కూడా మచ్చలేని మనుషులు. మచ్చలేని మనుషులు. నిజంగా ఓపెన్‌గా చెప్తా ఉన్నా. సో, దాన్ని క్లుప్తంగా మీకు ఏంది కథా కార్ఖాన అనేది వీళ్ళ మీద జరుగుతున్న ఏవైతే ఆరోపణలున్నాయో, నిరాధారణ ఆరోపణలు వేస్తా ఉన్నారు వీళ్ళు. సో, దాని గురించి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశా. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియోను మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రజలారా. రైట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికొస్తే నల్గొండ ఉమ్మడి నల్గొండ నియోజకవర్గంలో తనకు మచ్చలేని మనిషి. 1999లో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ 1999లో తను భువనగిరి నియోజకవర్గం నల్గొండ నుంచెల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి తను. ఇప్పటికి కూడా ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా తనకు ఎక్కడ కూడా అభిమానం తగ్గలేదు. ఆ అభిమానం అట్లనే ఉన్నది. సో, ఈ మధ్య కొంతకాలంలో కొంతమంది దుర్మార్గులు గానివ్వండి, కొంతమంది లుచ్చగాళ్ళు గానివ్వండి, దీనికి మాట్లాడాల్సి వస్తది ఈ లాంగ్వేజ్ కంపల్సరీ. కొంతమంది లుచ్చగాళ్ళు, లఫుడుగాళ్ళు ఒక మచ్చలేని మనిషి మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తికి దగ్గర దగ్గర ఒక 60 సంవత్సరాలుంటాయి. ఆ వ్యక్తికి దగ్గర దగ్గర ఒక 60 సంవత్సరాలుంటాయి. 60, 62 సంవత్సరాలుంటాయి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక లేడీ కలెక్టర్‌తోనే అక్రమ సంబంధాలున్నాయి. ఆ కలెక్టర్‌ని మానసికంగా వేధిస్తా ఉన్నాడు. శారీరకంగా వేధిస్తా ఉన్నాడు. ఆమెను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయన ఫోన్ గుంజుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళాయన ఫోన్ గుంజుకున్నా గూడా వాళ్ళ పిఏల ఫోన్‌లతోని ఆమెతోని చాటింగ్ చేస్తా ఉన్నాడు. ఏ పొక్కల పండు చూసిండ్రో నాకు అర్థం అవ్వట్లే కానీ మీరు. నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆ వ్యక్తులతోని చాట్ చేయంగా, ఆ వ్యక్తులతోని మాట్లాడంగా మీరెక్కడన్నా చూసిల్లా? లేదా ఎవరైతే మహిళా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో, ఆ మహిళా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు బహిరంగంగా వచ్చి ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికో, లేకపోతే వాళ్ళకంటూ ఒక ఫోరం ఐఏఎస్‌ల ఫోరం ఉంటది కదా! ఐఏఎస్‌ల ఫోరంలో ఒక కంప్లెయింట్ ఇచ్చిందా? ఫిర్యాదు అయిందా? లేకపోతే ఢిల్లీ లెవెల్‌లో ఏమైనా కంప్లెయింట్ ఇచ్చిందా? లేకపోతే ఆహ్, మీడియాకేమన్నా మీడియా ముందుకొచ్చి మాట్లాడిందా? లేదా ఆమె వీడియో రిలీజ్ చేసిందా? ఇంగో నన్ను పలానా మంత్రి ఇబ్బంది పెడతా ఉన్నాడు. నన్ను టార్చర్ చేస్తా ఉన్నాడని ముఖ్యమంత్రి గారికి కంప్లెయింట్ ఇచ్చిందా? సీఎస్ గారికి కంప్లెయింట్ ఇచ్చిందా? తోటి ఐఏఎస్‌లకి ఏమైనా కంప్లెయింట్ ఇచ్చిందా? ఇప్పుడు ఆయనకు ఏజ్ 60 సంవత్సరాలు. ఏజు 60 సంవత్సరాలు. ఆ! ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో కానివ్వండి, పక్క నియోజకవర్గంలో కానివ్వండి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి పోయి తన తలుపు తట్టినా కూడా, "అన్నా నాకు ఈ ఆపద ఉన్నదన్నా" కూడా అర్ధరాత్రి లేసి మరి సహాయం చేసే మంచి మనసున్న గుణము కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. ఇది నేనే గాదు. ఈ వీడియో చూస్తుంటే చాలా మంది దుర్మార్గులు అనొచ్చు. "అరే పాము రగ్గా నువ్వెంత కమ్ముడిపోయినవురా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. నీకెంత ప్యాకేజ్ ముట్టిందిరా" అని అనొచ్చు. భగవంతుని సాక్షి చెప్తున్నా. భగవంతుని సాక్షి చెప్తున్నా. నేను నమ్ముకున్న కనకదుర్గమ్మ తల్లి సాక్షి చెప్తున్నా. నేను ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి 1 ఎంపీ తీసుకోలే. 1 ఎంపీ తీసుకోలే. ఇప్పుడు చెప్తా ఉన్నా. నా కళ్ళెదురు సాక్షి చెప్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అంటారు, బాగా జోకుతున్నావు కదా అని. ఎందుకంటే జోకుతా. బరాబర్ జోకుతా. ఎందుకంటే ఆయన మంచి మనసుకు జోకుతా. ఆయన మంచి మంచి స్థ మంచి మనసుకు, మంచి తనానికి ఆయన మంచి మనసున్న మహారాజు కాబట్టి. ఆ మంచి మనసున్న మహారాజుని ఎందుకంటున్నా అంటే, దానికి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తా. ప్రజలారా, కోమటిరెడ్డి వెంకరెడ్డి తన కొడుకు ఎవరైతే ప్రతీక్ రెడ్డి ఉన్నాడో, ప్రతీక్ రెడ్డి యాక్సిడెంట్‌లో చనిపోయిండు. యాక్సిడెంట్‌లో చనిపోయిండు. ఒక చేతికొచ్చిన కొడుకు, చేతికొచ్చిన కొడుకు చేదోడు బాదోడుగుంటడు. సరే, వారసత్వ రాజకీయాల తర్వాత విషయం పెడితే, చేదోడు బాదోడుగుంటడు. ఒకగానొక కొడుకు, గారాబంగా పెంచుకున్న కొడుకు. ఒక్కొక్క ఇంట్లలో ముగ్గురు, నలుగురు కొడుకులుంటరు. సరే, ఒక కొడుకుడు చనిపోతే పర్లేదులే, ఇంకా ముగ్గురున్నారు. కానీ తన గారాబంగా పెంచుకున్న కొడుకు
డిసెంబర్ 20 తారీఖు 2011న ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ మీద చనిపోయిండు యాక్సిడెంట్ అయ్యి. ఒక గొర్రెల మంద ముంగడ కలిస్తే దాన్ని తప్పించుకోబోయి యాక్సిడెంట్ చనిపోయిండు. అది పీక్ ఉద్యమాల తెలంగాణ ఉద్యమాలప్పుడు. పీక్ తెలంగాణ ఉద్యమాలప్పుడు. మరి ఒక చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ తండ్రికి ఎంత మనసు బాధ కలిగచ్చు? మరి దాని గురించి ఎవడన్నా నా కొడుకన్నా స్పందించిండా? స్పందించలేదు. నా కొడుకన్నా ఇప్పుడు మాట్లాడతాడు దాని గురించి? మాట్లాడలేదు. ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఆ బిడ్డకు పెళ్ళైంది. ఆ బిడ్డ కొడుకో బిడ్డనెవరు పుట్టిల్లు. వాళ్ళ బారసాల కూడా అయింది. ఈ ఏజ్లో తనకి ఏం అవసరం రా? ఈ ఏజ్లో 60 సంవత్సరాల ఏజ్లో తనకి ఏం అవసరం అని చెప్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. ఈ ఏజ్లో తనకి ఏం అవసరము? ఒకవేళ నిజంగానే చేసేది ఉంటే తను మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు చేసేది ఉండే ఇంత ముందుకు తను మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడే చేసేది ఉండే. కానీ ఎక్కడ కూడా అలాంటి లట్కోదేశాలు వేయలే. చాలామంది ఉన్నారు, లేదని కాదు. చాలామంది ఎమ్మెల్యేల ఎంపీలల్లా ఇప్పటి వరకు కూడా మినిస్టర్లు ఉన్నారు. ఆడులను ఇబ్బంది పెట్టేవాళ్ళు, మానసికంగా వేధించేవాళ్ళు, శారీరకంగా వేధించేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని కాదు. కానీ 1999 నుంచి 2004 వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే. సెకండ్ టైం 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే. మూడోసారి 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే. 2014లో మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐటీ మినిస్టర్. కానీ అంత మంత్రి పదవి ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటికే తన కొడుకు చనిపోయి 3 సంవత్సరాలు ఏమవుతుంది. 3 సంవత్సరాల టైము అప్పటికే 3 సంవత్సరాల సందర్భం. 2000 నవంబర్ డిసెంబర్ ఇంకా 2 సంవత్సరాలే. ఆ 2 సంవత్సరాలు అయినా కూడా తెలంగాణ ఉద్యమం గురించని నా కొడుకే నా కన్న కొడుకు నా చేతికి వచ్చిన కొడుకే నాతో పోయిన తర్వాత, నా దగ్గర నుంచి దూరం అయిపోయిన తర్వాత ఈ పదవి ఉంటేంది లేకుంటేంది, నా కొడుకైతే లేడు. కానీ ఈ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు రావాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తన మంత్రి పదవికి దీనమ్మ జీవితం నాకు మంత్రి పదవి అవసరం లేని ధైర్యంగా ఒక మొగానిలాగా రాజీనామా ఇట్లా ఢిల్లీకి పాడేసిన మునగాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడున్న మంత్రులకు ఎవరికైనా అది గుండె ధైర్యం ఉందా? ఆ దమ్ము ధైర్యం ఉందా? చెప్పండి. ఆ దమ్ము ధైర్యం ఉందా? అయినా కూడా రాజీనామా చేసినా కూడా ఆయనను దగ్గర వెనక తగ్గలే. తన కొడుకు దూరమైనా కూడా తగ్గకుండా మనోధైర్యాన్ని పెంచుకొని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని తను అక్కడ ఉన్న ఎంతమంది పిల్లలైతే చదువుకొని స్తోమత లేని వాళ్ళు, గరీబోళ్ళ బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఎక్కడ కూడా చదువుకున్న దానికి ఇబ్బంది కలుగుతుందంటే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా స్టడీస్కి కానివ్వండి, ఇల్లు లేని వాళ్ళకి కానివ్వండి, ఆడబిడ్డ పిల్లలకు కానివ్వండి, తన వంతు తన సాయం చేసుకుంటా పోతా స్టిల్ నౌ. అర్ధరాత్రి వచ్చి వెంకన్న అని డోర్ కొడితే అర్ధరాత్రి కూడా సాయం చేసి పంపిస్తూ చేతులతో పంపాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాంటి వ్యక్తిని చెప్పి చూసుకొని ఇవాళ ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇబ్బంది పెడతా ఉండు, శారీరకంగా ఇబ్బంది పెడతా ఉండు, తనని టార్చర్ చేస్తూ ఉన్నాడు. మీరు చూసిల్లా? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి తెలుసా మీకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ గురించి తెలుసా? వాళ్ళ తల్లి పేరు మీద, వాళ్ళ తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, వాళ్ళ తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఎవరైతే ఉన్నారో ఆ తల్లి పేరు మీద వృద్ధాశ్రమం పెంచిన షామీర్పేట సైడ్, జనగామ జిల్లాలో బచ్చన్నపేట రోడ్డుకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని ఒకటి వృద్ధాశ్రమం పెట్టి ఎంతో మంది వృద్ధులకు కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా రోడ్డున పాడేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని పెట్టి ఎంతోమంది వృద్ధులను అక్కడ వాళ్ళకు సాయం పెడతా ఉన్నారు. వాళ్ళు అక్కడ హక్కున చేర్చుకొని వాళ్ళను కాపాడుతున్నారు. 3 పూటల ఫుడ్ పెట్టుకుంటా, వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటా, వాళ్ళ ఆరోగ్యానికి బాగోగులు చూసుకుంటా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క జాగాలో కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా స్టిల్ నౌ నువ్వు ఎవరికైనా ఇట్లా కన్నోళ్ళు, కన్న కొడుకులు గానీ, కన్న బిడ్డలు గానీ, కడుపున బిడ్డలో కన్న ఎవరైనా ఉందని వాళ్ళు పట్టించుకోవడం తెలిసినా కూడా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ని ఆశ్రయిస్తారు వాళ్ళు ఫస్ట్. అలాంటి మచ్చలేని నాయకుల మీద ఎంతోమంది వందల మంది, వేల మంది వృద్ధులకు వాళ్ళు బోవ పెడతా ఉన్నారు. వాళ్ళు షెల్టర్ ఇస్తా ఉన్నారు. ఆ ఫౌండేషన్‌లో వారి ఆరోగ్యం బాగు చేస్తా ఉన్నారు. ఎంతోమంది మెడికల్ క్యాంప్స్ నడుస్తా ఉన్నాయి వాళ్ళ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇక్కడ మన హైదరాబాద్ సంబంధించింది శంకర ఫౌండేషన్, శంకర ఐ హాస్పిటల్ ఏదైతే హైదరాబాద్ ఉందో దాంట్లో ఐ టెస్ట్‌లు చేపిస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఏ ఒక్కడన్నా దీని గురించి మాట్లాడదండి. ఇప్పుడున్న లుచ్చాలు కొంతమంది మీడియా వాళ్ళు మాత్రమే చెప్తా ఉన్నా. బొచ్చు నాకేం ఫరక్ పడదు. మీరు తర్వాత నా మీద నెగెటివ్ వీడియోలు చేసినా, నువ్వు నన్ను ఏమనుకున్నా, అమ్ముడు బిల్లు అనుకున్నా కూడా నా బొచ్చు ఏం ఫరక్ పడదు. నేను ఆ వ్యక్తి చేసే తప్పు చేయొచ్చు. నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఏ రాజకీయ నాయకునికి ఇల్లీగల్ అఫైర్స్ లేవు? ఏ రాజకీయ నాయకునికి ఇల్లీగల్ అఫైర్స్ లేవు? అవి బయటపడే ధైర్యం, దమ్ము ధైర్యం మోనికి ఉంటలేదు. ఇప్పుడు మన తొలివేలు రగ్గాడున్నాడు. వాని నోట్ల మన్ను కూడా వానికి నిజంగానే మన ఆఫీస్కి వచ్చి ఒక ఆడపిల్ల వాడిని యూజ్లెస్ ఫెలో పడిదాన్ని మోసం చేసినామని ఒక వీడియో రాలే వచ్చి కెమెరా బంద్ చేయని కూడా వాడిని దక్లాయించి మరి ఆయనకు బయటపెట్టలేమని. వాడు రగ్గాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే ఓ బీసీ బిడ్డదంటే ఉద్యోగ తాగిపించిందని చెప్తాడు. ఇదా మీరు చేసేది? ఇదా ఇంత మరి లుచ్చాగిరా? అరే ఒక మనిషి మీద నిందేసే ముందు ఆధారాలతో నిందేయాలరా, నిరాధారాలతో నిందేయద్దు ఎక్కడ కూడా. ఇప్పటికి కూడా మీరు నల్గొండ జిల్లాలో పోండి, ఎక్కడ కూడా నల్గొండ జిల్లాలో పోండి, నలుమూలలో నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అన్నా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఏ వ్యక్తి కూడా నెగిటివ్గా మాట్లాడరు. వాళ్ళు ఇప్పటికి కూడా జస్ట్ అక్కడ నామినేషన్ వేసి వచ్చి ఇంట్లో కూర్చుంటే గెలుస్తారు. ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళు గెలిచారు. అంత పేరు సంపాదించుకున్న వ్యక్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్. ఉత్తగానే 1999 నుంచి ఇప్పుడు రాజకీయాలు చేస్తలేరు. ఉత్తగానే రాజకీయాలు చేస్తలేరబ్బా. అంటే ఆయన చేసిన ఫౌండేషన్లు, మంచి పనులు, వృద్ధులను సాయం చేసేది, వృద్ధులను తీసుకొచ్చుకొని అక్కడ చదువుకొని వాళ్ళకు పౌష్టికారం పెట్టుకుంటూ వాళ్ళు షెల్టర్ ఇచ్చి వాళ్ళను చూసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటా, అలాగే చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు బయట దేశాల్లో చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టి, ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఫీజులు కట్టి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించుకుంటా, వాళ్ళ సొంత డబ్బులు ఎక్కడ కూడా కాదు, మళ్ళీ బ్లాక్ మనీ కూడా కాదు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని చదివించుకుంటా ఇది చేస్తే అవి కనిపించాయి. ఇవాళ కూడా నల్గొండ జిల్లాలల్లో ఏ పేద ఆడబిడ్డైనా సరే పెళ్ళికి డబ్బులు లేకున్నా కూడా అష్ట కష్టాలు ఉంటే, అయ్యా వెంకన్న నాకు ఈ బాధ ఉన్నది, ఇట్లా కష్టాలు ఉన్నామని చెప్తే పుస్తెమటలు ఇచ్చి మరి పట్టు వస్త్రాలు పెట్టి పంపించే గుణము కోమటిరెడ్డి వెంకరెడ్డి వారిది, ఆ ఇద్దరు దంపతులది. మరింత ఘోరంగా ఒక వ్యక్తి మీద బురద జల్లే ముందు సిగ్గుండాలి కదా. అది నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు సరే చేసిందే అనుకుందాం, ఎగ్జాంపుల్ చేసిండే అనుకున్నాం. ఇప్పుడు ఒక్క చేతితో సపోర్ట్లు మోగాయి కదా, ఇప్పుడు 2 చేతులతో సపోర్ట్లు మోగుతాయి కదా, ఇట్లా 2 చేతులతో సపోర్ట్లు మోగుతాయి కదా. అటు నుంచి వెళ్ళి మనకు సిగ్నల్ మన గ్రీన్ సిగ్నల్ రాని మనం ఏం చేయలేం కదా. లేకపోతే మళ్ళీ ఇక్కడ తన పార్టీలు ఉన్న వాళ్ళే ఈయన మీద ఏమన్నా ఉసగొత్తాలి, ఈయన మీద కావాల్సుకుని నిందలు వేస్తా ఉన్నారా? వాడోడు లుచ్చగాడు అంటాడు, తిన్మార్ మల్లిగాడు, వానికి పెద్ద రండ నా కొడుకు వాడు బోషిడికి గాడు. వాడు ఒకసారి అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంగల్ చీరుతా అన్నాడు. బోషిడికి ఆ పంగదల పండు జోరు పోరాదు, పట్టుకొని చీకు పోరాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుకొని గొంతుకుల దాకా పెట్టుకోపోరాదు, గొంతుల దాకా పెట్టుకోపో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. చూతే నా కొడుక, సిగ్గుశరం ఉండాలి, ఏమన్నా సిగ్గుండాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా, కోమటిరెడ్డి రాజగోపాల్ ఇట్లా, కాళేశ్వరం
లిఫ్ట్‌కి రే అది ఏంది ఏంది అది కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర? అదేమో పంప్ హౌస్ మునిగిపోయింది కదా! చనిపోయారు చాలా మంది 10 మంది. ఆటు సైడ్ పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి తాగొచ్చి మాట్లాడతాండు. 24 గంటలు డిచ్చుంటాడు సారు. వాడు మల్లిగాడు మాట్లాడతాడు. నువ్వు పోసినావారా మందేమన్నా? నువ్వు కలిపినవా? నువ్వు కలిపినవారా? నీ ఎమ్మెల్సీ అప్పుడు నువ్వు గెలవాలనుకోని ఎమ్మెల్సీ అప్పుడు ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి నియోజకవర్గం నుంచి గానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ నియోజకవర్గం నుంచి గానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు నీకు పడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్సీ ఉచ్చ తాగలేదారా నువ్వు? ఉచ్చ తాగలేదారా బుషుడికి? మరెందుకురా స్పందిస్తలేవు ఇప్పుడు? మరెందుకురా ఆయన మీద ఇంట్లో నిరాధారణ ఆరోపణ చేస్తాంటే స్పందిస్తలేవు? రండా? కొంచెమైనా సిగ్గుండాలే. ఒక మంచి వ్యక్తి మీద ఇలాంటి ఎప్పుడన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే వ్యక్తి గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి గాని ఎప్పుడన్నా ఎక్కడైనా ఒక పలానా వ్యక్తి భూమి గుంజుకున్నాడు. ఒక సెంటు భూమి గుంజుకున్నాడని తీయండి. ఒకని దగ్గర ఇట్లా దందాలు వసూలు, ఒకళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిండని ఒక్కటి తీయండి. ఒక్క వ్యక్తి తీయండి. ఒక్కటి తీయండి. ఎక్కడ ఉండయి. ఎందుకంటే వాళ్ళే ఉల్టా వాళ్ళకున్న ఆస్తులు అమ్మి కడతారు కాబట్టి. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి మరీ సాయం చేస్తారు కాబట్టి. అంతేగాని ఇక్కడ గుంజుకోరు వాళ్ళు. కొంచెమైనా ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసే ముందు ఫస్ట్ వెనక ఆలోచించాలి. మరి నిజంగానే ఆ వ్యక్తి ఇట్లా చేసిండా అని. ఎక్కడ కూడా 2 మనసులు కలవందే ఏం జరగవు. ఇవాళ మొన్న రగ్గాడతాడు మన తొలి రగ్గాడు. కావాలని రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఇరికిపిస్తుండా అని. మరెందుకో మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి మొన్న రేవంత్ రెడ్డి ఉచ్చదాగి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డికి అగనిస్ట్‌గా వార్త రాసినావు బుషిడికే? ఆయన నియోజకవర్గం వచ్చి బీసీ ఒక మన కోమటిరెడ్డి వెంకరెడ్డి తన బలుపుతోని ఉచ్చ తాగిపించిందని చెప్తావు. మరి అప్పుడెందుకో మాట్లాడలే రండా? లేదు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా కాదని? అప్పుడెందుకో మాట్లాడలే కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఇరికిపిస్తుండా రేవంత్ రెడ్డి అని? దొంగ నా కొడుకులందరూ మోపేళ్ళు. దయచేసి ఇప్పటికైనా ఇంకోటి ఏంటంటే ప్రజలారా సరే ప్రజలకు చెప్తా ఉన్నా, అలాగే కొంతమంది యూట్యూబ్‌లకు చెప్తా ఉన్నా. యూట్యూబర్లకు, మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. దయచేసి ఎవరి ప్రైవసీ వాళ్ళకి వదిలేసేయండి. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటది. కొన్ని పర్సనల్ ప్రైవసీ కొంచెం ఉంటాయి అబ్బా! మీకు పర్సనల్ లైఫ్ అంటే ఒకటి ఉంటది. అర్థమవుతుందా? ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ పర్సనల్ లైఫ్. వాడు ఎక్కడికి పోతే నీకేంది? వాడు ఎవరితోని పోతే నీకేంది? వాళ్ళు ఏం చేస్తే నీకేంది భాయ్ సాబ్? ఏం అవసరము? అరే ఒక మంత్రి పదవికే త్యాగం చేసినోడే, ఒక మంత్రి పదవి ఇట్లా తీసేసి ఢిల్లీ మొఖాన కొట్టినోడే రాష్ట్రం గురించని. అలాంటిది ఇలాంటి చిల్లర పనులు చేస్తాడానే, పిచ్చి పిచ్చి పనులు చేస్తాడానే? పాపం 60 సంవత్సరాల పెద్దాయననే. అంత పెద్దాయనని పట్టుకొని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పాపం ఇంత విషం ఇచ్చి చంపేయమనుడు. టార్చర్ తట్టుకోక. అది ఎంత బాధలుంటే ఆ మాట అనొచ్చు? ఎంత మానసికంగా ఇబ్బంది పడితే ఆ మాట అనొచ్చు? యూజ్‌లెస్ ఫెలోస్. కొంచెమైనా సిగ్గుండాలి. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని వాళ్ళ అన్నదమ్ముల మీద గానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద గానివ్వండి, కొంచెం నిరాధారణ ఆరోపణలు మానుకోండి. ఆధారం ఉంటే న్యూస్ చేయండి. ఆధారం లేకుంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు తాగుతాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి, తాగని ఏ సొమ్మ తాగనోడు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం తాగనోడు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి తాగడా? వాళ్ళ కొడుకు తాగడా? కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు అందరు పతితులేనా? అందరు పతితులేనా? ఎవడు తాగడా? అందరు పాలపీప నోట్లో పెట్టుకొని అని సప్పరిత్తల్లా? ఇట్లా చిన్న పిల్లవాళ్ళ లెక్క సప్పరిత్తల్లా పాలపీప పట్టుకొని? సిగ్గు శరం ఉండాల కొంచెమైనా. దయచేసి ప్రజలారా ఇప్పటికైనా కొన్ని దొంగ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ వార్తలు నమ్మకండి. ఆల్రెడీ వాళ్ళకి లీగల్ నోటీసులు పోయినాయి. ఆ ఎన్టీఓనికి పోయింది, ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా పోయింది. సో ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర పరువు తీయకుండా, మన తెలంగాణ నాయకుల పరువు తీయకుండా, వాళ్ళు చేసిన మంచి పనులు కూడా గుర్తించి ఆ మంచి పనులు కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వేరే పార్టీలకు అమ్ముడుకు పోయి వాళ్ళకి ఇచ్చే ఆమ్యామ్మలు తీసుకొని మీరు వీళ్ళ మీద విషం కక్కే ప్రయత్నం చేయకండి. ప్రజలారా చూస్తుండని పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామురావు. థ్యాంక్ యూ.